2019లో ఐఐటి వాళ్ళు ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు ముగ్గురు కలిసి మా దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నారన్న. అది అసైన్ ల్యాండ్ వచ్చేసి 544 సర్వే నెంబర్లో మొత్తం 13 మంది కుటుంబాలు 27 ఎకరాలు తీసుకున్నారు. 3 నెలల లోపల దానికి సంబంధించిన నష్టపరిహారం అంటే ఎకరాకు 3 లక్షల చొప్పున 6 లక్షల రూపాయలు, ఎకరాకు 200 గజాల ఇంటి స్థలం చొప్పున 600 గజాలు ఇస్తామని చెప్పేసి అప్పుడు మాట ఇచ్చారన్న. కానీ దాదాపు 5.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు మాకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు, ఇంటి స్థలం రాలేదు, ఏం రాలేదు. సో మేము ఆధారం అదే ఉండే భూమి, దాంట్లో పత్తి కానీ కందులు కానీ ఇవన్నీ వేసుకొని బతికే వాళ్ళము. ఇప్పుడు మాకు ఇంటి దగ్గర ఇబ్బంది ఉన్నది. దయచేసి మాకు ఆ డబ్బులు కానీ ప్లాట్లు ఇప్పించేస్తే కొంచెం బాగుంటుంది అన్నట్టు. మా 13 మంది కుటుంబాల్లో ఆల్రెడీ 4 చనిపోయారు పెద్ద మనుషులు ఈ బాధతోటి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెళ్లి కలెక్టర్కి ఇచ్చాము. ఆర్డీఓ నెక్స్ట్ వీక్ వరకు చూద్దాము సార్, కేసు స్టడీ చేస్తాను, ఫైల్ చేసి స్టడీ చేసి నెక్స్ట్ వీక్ రండి, నేను మళ్ళీ దాని రిపోర్ట్ ఏముందో చెప్తానని చెప్పేసి ఇప్పుడు అన్నారు. బట్ ఇంతకుముందు మాత్రం కరెక్ట్ రెస్పాన్స్ లేదు. ఎంపీ దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, ఆర్డీఓ 5 years నుంచి మొత్తం మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చామో రిచూడ్ కాపీస్ మా దగ్గర ఉన్నాయి. సో ఈసారి మేడం ఏమో కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ అయింది. చూద్దాం మనం మరి ఏమంటుందో నెక్స్ట్ వీక్ వరకు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!